నేల మీద పడడం అన్న ఒక్క మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసా? అంతా బాగుంది, జ్వరం వచ్చింది, నడవగలడా? నడవలేడు, నీరసపడిపోతాడు. జ్వరం వచ్చినంత మాత్రాన హరించినట్టు శక్తిని ఏదో ఒక రోజున నేను చేసిన పాపం నాలో ఉన్న శక్తిని హరించి పడగొట్టేస్తుంది. అలా పడగొట్టక ముందు నేనే పడిపోతున్నాను మీ కాళ్ల ముందు. అలా ఇంకా పడిపోయే దరిద్రం నాకు రాకుండా ఇప్పటికైనా నా జన్మ సాఫల్యం ఏమిటో నేను తెలుసుకునే శక్తిని నాకు అనుగ్రహించండి. ఇది చెప్పడానికి నేల మీద పడతాడు. కాదు, ఇంకా ఎందుకు పడతాడో తెలుసా అండి? నేల మీద పడిపోయినప్పుడు కళ్ళు నేలకి దగ్గరగా ఉంటాయి, చెవులు నేలకి దగ్గరగా ఉంటాయి, ముక్కు నేలకి దగ్గరగా ఉంటుంది, తల నేలకి దగ్గరగా ఉంటుంది. ఇక చూడ్డానికి ఏముంటుంది? చూడ్డానికి ఏం లేదు. ఇలా కింద పడిపోయిన వాడు కళ్ళు తెరిచి చూస్తే ఆ మట్టి కూడా సరిగ్గా కనపడదు. ప్రధానమైన జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలన్నిటినీ తిప్పి 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 వాటితో భోగాలు అనుభవించి అనుభవించి పరుగులు తీసి మృగతృష్ణల వెంట తిరిగాను. అవి కాదు, ఇక్కడే ఉంది అసలు మకరందం, భక్తి మకరందం అని ఇవ్వగలిగిన శక్తి మీ దగ్గరుంది అని చెప్పడం కోసమని ఆ మకరందాన్ని నాకిమ్మని అడగడానికి, ఇంకా ఈ ఇంద్రియాలతో దూరాలకి పరిగెత్తనని చెప్పడానికి, వీటిని భూమికి దగ్గరగా మీ పాదాలు దగ్గరగా పడేశాను అని చెప్పడానికి పడిపోతాడు. కాదు, ఇంకా ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? ఈ తల నిండా అహంకారం ఉంది, అక్కర్లేనివన్నీ ఉన్నాయి, వాటి కోసం పరుగులు తీశాను. ఇలా ఎత్తులో పెట్టినంత కాలం ఇందులోకి అనుగ్రహం ఎక్కదు. ఎందుకంటే ఇది ఎత్తులో ఉంది, ఎత్తులో ఉన్న దాంట్లోకి ఏం నిలబడతాయి? కింద కారిపోతాయి. అందుకు నిలబట్టలేదు. ఇప్పుడు బాగా ఎంత పల్లం ఉండాలో అంత పల్లంలోకి కింద పడిపోతున్నాను. ఇంకా మీ దగ్గర ఇంతకన్నా పల్లం లేదు, ఆ నేలే పల్లం, అంత పల్లంలో పడ్డాను. ఇంకా ఇంతకన్నా నన్ను అనుగ్రహించాలని ఏమడగను? కాబట్టి మీరిప్పుడు మీ చూపులతో ఆ అమృతాన్ని నా మీద ప్రసరించండి. ప్రసరించి ఈ శిరస్సులో ఉన్న బుద్ధులు మార్చి మంచి బుద్ధులు పెట్టి నా జన్మకి సార్థకత ఇవ్వండి అని అడగడానికి పడిపోతాడు.